ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2022కి సంబంధించిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించిన ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ వెబ్ నోట్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. రిజల్ట్ నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇన్ ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ రిజల్ట్ నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ఇక్కడ రిజల్ట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే మరొక PDF అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చండి, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇన్ ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే గత 2022లో విడుదల కావడం జరిగింది. వీటికి సంబంధించిన ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి ముందుగా ఏపీపీఎస్సీ న్యూ HODs బిల్డింగ్, 2nd floor MG రోడ్ ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడకు సంబంధించి ఇక్కడ ఏపీపీఎస్సీ కార్యాలయం అయితే ఉంటుందండి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఇక్కడ క్లియర్గా మీరు ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్లో ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. మీరు తమ వెంట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్లాలంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ముందుగా వచ్చేసి SSC సర్టిఫికేట్ యాజ్ పర్ ద ఏజ్ సంబంధించి, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అంటే 4th to 10th క్లాస్ వరకు, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్ సంబంధించి, ఇక నాన్ క్రిమి లేయర్ సంబంధించి దానికి సంబంధించిన జీవోస్ ప్రకారం మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే రిజర్వేషన్ పైన సంబంధించి అండర్ ద BC కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన క్లైమ్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే తెలంగాణ టు AP సంబంధించిన ట్రాన్స్ఫర్ అయిన క్యాండిడేట్స్ అయితే ఉంటారు కదా, వాటికి సంబంధించి మైగ్రేటెడ్ సర్టిఫికేట్ అయితే ఉన్న క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇట్స్ డైరెక్టెడ్ టు డౌన్లోడ్ ద కాల్ లెటర్ అండ్ మెమో, చెక్ లిస్ట్ అండ్ అసిస్టేషన్ ఫార్మ్స్ అండ్ కమిషనర్ వెబ్సైట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే సమయంలో ఏమేమి తీసుకెళ్లాలంటే నేను చెప్పిన పై సర్టిఫికేట్స్ అన్నీ వాటితో పాటు అసిస్టేషన్ ఫామ్, చెక్ లిస్ట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక వాటికి సంబంధించి నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను, అసిస్టేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేసి, అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే కేవలం ఒక్క క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే సెలెక్ట్ కావడం జరిగిందండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిజిస్టర్ నెంబర్ 20060012 అనే క్యాండిడేట్, ఒక క్యాండిడేట్ మాత్రమే సివిల్ అసిస్టెంట్ సర్జన్కి మాత్రం సెలెక్ట్ కావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వెబ్ నోట్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది రిజల్ట్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి ఇక్కడ వెబ్ నోట్ అన్నమాట. వెబ్ నోట్ వచ్చేసి ఇక మేము ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ అన్ని గ్రూప్లలో సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మెమో అండి. ఈ మెమో వచ్చేసి ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ డైరెక్ట్ టు ది పోస్ట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇన్ ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సంబంధించి ఈ మెమో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మెమో వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా శ్రీమతి శ్రీ అనే మీ యొక్క క్యాండిడేట్ నేము, దానికి సంబంధించిన రిజిస్టర్డ్ నెంబర్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే సమయంలో. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఆన్ 1/7/2022 ప్రకారం ఇక్కడ ఏజ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక క్రిమి లేయర్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అండి, సెట్ టు ద పోస్టెస్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ 2022 ప్రకారం యాజ్ అండ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే 28/9/2022 వరకు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇది కంప్లీట్ అయి ఉండాలి. వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే 2 చెక్ లిస్ట్ సంబంధించి కూడా కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇఫ్ she does not complete the study certificate at the time of verification, she will be tied to the నాన్ లోకల్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే కాబట్టి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ నాట్ బ్రింగ్ సెల్ ఫోన్స్ ఇన్ టు ద ప్రిమిసెస్ ఆఫ్ ఏపీపీఎస్సీ సంబంధించి ఇవ్వడం జరిగింది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సెల్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి. వాటికి సంబంధించి మీరు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ లేటెస్ట్ ఏపీపీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో అందుతాయి.